ఎట్టకేలకు కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 5 నెలలుగా కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లు కవితకు ఇదిగో బెయిల్ అదిగో బెయిల్ అంటూ వందల కథనాలు వెలువడ్డాయి. కానీ కవితకు మాత్రం బెయిల్ దక్కలేదు. చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కానీ కవితకు బెయిల్ దొరకలేదు. అయితే కవిత బెయిల్పై జైలు నుండి బయటకు వస్తూనే మంగమ్మ శపథంలా ఓ ఛాలెంజ్ విసిరారు. తనను జైలు పాలు చేసిన వారికి వడ్డీతో సహా బదులు చెల్లిస్తానంటూ ఆమె సవాల్ చేశారు. ఇంతకు కవితక్క సవాల్ విసిరింది ఎవరికి? కొద్ది రోజులు వివిధ రాజకీయ అంశాల చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ అయ్యాయి. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్ని ఈ అంశం ఆధారంగా విమర్శలు ప్రతివిమర్శలు ప్రారంభించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ దక్కడం బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు కవితకు బెయిల్ కాంగ్రెస్ కృషి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆంతరంగిక ఒప్పందం కుదిరిందంటూ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సక్సెస్ అయిన కాంగ్రెస్ ఇప్పుడు కవిత బెయిల్కు బీజేపీ సహకారం అందించిందని, దీనికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలనుకుంటోంది. ఇక ఇదే సమయంలో కొన్నాళ్లుగా మీడియాకు ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇక గ్రౌండ్లోకి దిగుతారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ పై జరుగుతోన్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు కవితకు బెయిల్ దక్కిన తర్వాత రంగంలోకి దిగాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని టాక్. ఈ క్రమంలోనే కేసీఆర్ కొద్ది రోజుల్లోనే మీడియా ముందుకు వస్తారని, అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన తన వెర్షన్ వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ రాజకీయాన్ని అంచనా వేసిన బండి సంజయ్ ఇది కాంగ్రెస్ చేసిన కృషి అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. కవిత తరపున కింది కోర్టులో ఏఐసీసీ నేత అభిషేక్ మను సింఘ్వి వాదించారన్నారు. అయితే బండి తప్పితే ఏ నేత కూడా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో కవిత బెయిల్ అంశం బీజేపీని మళ్లీ డిఫెన్స్లో పడేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు తనను జైలు పాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కవిత భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో సంపాదించిందంతా వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు ఆమె చెప్పింది వేరు. తనను రాజకీయ కారణాలతో జైల్లో పెట్టారని, అలా చేసిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని ఆమె సవాల్ చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఎవరికి సవాల్ చేస్తున్నారో చెప్పే ధైర్యం చేయలేకపోయారు. రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి అరెస్ట్ చేసినప్పుడు ఆయన కేసీఆర్కు నేరుగా సవాల్ చేశారు. ఇలాంటి సవాళ్లు ప్రత్యర్థులు ఎవరో తెలుసుకుని ధైర్యంగా వారి పేరుతో సవాల్ చేస్తారు. కానీ కవిత తనను బీజేపీ జైల్లో పెట్టిందని మాత్రం చెప్పలేకపోయారు. కానీ భీకరమైన డైలాగులు మాత్రం చెప్పారు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. ఇదే స్కామ్లో ఆప్ నేతలు నెలల తరబడి జైల్లో మగ్గిపోయినా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయం ఉందో లేదో, ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీనే చేసి ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది, దర్యాప్తు సంస్థలు ఆ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే బీజేపీ మీద తీర్చుకోవాలి. కానీ ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు లో ప్రొఫైల్ రాజకీయం చేయడం బెటర్. కానీ ఇలాంటి సవాళ్లు చేసి ప్రత్యర్థి పేరు ఎత్తడానికి కూడా భయపడితే సమస్య అవుతుంది. కవితే కాదు, బీఆర్ఎస్ నుంచి ఎవరూ బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితి ఇప్పుడు లేదు.
మరి ఈ పరిస్థితి మారుతుందా లేదా అన్నది కాలం మాత్రమే తేల్చాలి.